62-63లో ఎఫెసీ పట్టణంలో తిమోతి పరిచర్య చేస్తున్నాడు. యవ్వనస్తుడిగా అడుగుపెట్టినాడు తిమోతి. తల్లిదండ్రులు లేరు, దైవజనులు లేరు, ప్రోత్సాహపరిచేవారు లేరు. చరిత్రలు అంటున్నాయి తనకి ఈస్నోఫీలియా, ఆయాసం, సహవాసం లేదు. పౌలు వచ్చి ఎఫెసీ పట్టణంలో సంఘం కట్టి అది అప్పచెప్పేసి కొరింథీ సంఘానికి వెళ్ళిపోయినాడు. ఒంటరిగా ఆ యొక్క ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేస్తున్నాడు. రోమా పట్టణం అంతా కూడా నీరో చక్రవర్తి ద్వారా కాల్చబడ్డది, ధ్వంసం చేయబడ్డది. ఆ టైంలో నీరో చక్రవర్తి క్రైస్తవులే ఈ రోమ్ పట్టణాన్ని అంతా కూడా ధ్వంసం చేసినారు. ఎక్కడ కనబడ్డ క్రైస్తవులను హతమార్చండి అని ఆజ్ఞ జారీ చేసినాడు. క్రైస్తవులంతా చెదిరిపోయినారు. పౌలును అరెస్ట్ చేసేసినారు. చివరికి భయంతో ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేస్తున్నాడు. తల్లి లేదు, తండ్రి లేడు, తోటి సేవకులు లేరు. తన ఆత్మీయతను అరెస్ట్ చేయబడ్డాడు. తిమోతి ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసి రహస్యంగా వెళ్ళిపోవాలనే ప్లాన్తోనున్నాడు. ఆ వార్త తెలిసిన పౌలు తనకి పత్రిక రాస్తున్నాడు. తిమోతి, మై సన్, ధైర్యం తెచ్చుకో. నా హస్త నిక్షేపణ వలన నీలో ఉన్న కృపావరములను ప్రజ్వలింపచేయి. నీకు దేవుడు పిరికి ఆత్మనివ్వలే. నేను పడ్డ శ్రమలు, పోరాటాలు చూడు తిమోతి. ప్లీజ్, ఐఎమ్ ఎంకరేజింగ్ యు తిమోతి. సహోదరుడా, ఈరోజు తిమోతి లాగా నువ్వు ఏడుస్తున్నావు, పైకి నవ్వుతూ కనబడుతున్నావు, కానీ అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. చేతిలో డబ్బు లేదు, పిల్లలు పెరుగుతున్నారు, ఉద్యోగం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు కావటం లే, భయం, ఆర్థిక సమస్యలు, వడ్డీలు కట్టుకోలేని భయం, నిందలు, అవమానాలు, పోరాటాలు, నిరీక్షణ లేని స్థితి, గమ్యం కనబడటలే, ఏం చేయాలో అర్థం కావటలే. ఈరోజు తిమోతి లాగా నువ్వు ఏడుస్తున్నావు, కానీ పౌలు అంటున్నాడు, నిన్ను లేవనెత్తే దినము ఆసన్నమైంది. ప్రభుకు అసాధ్యమైనదంటే ఏది లేదు. రాత్రి రోడ్డు మీద ఉన్న నిన్ను పైకెత్తగలుగుతాడు. అబ్రహామా, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? వాహ్, ఎస్. ఈ 20 years నుంచి నా దేవుణ్ణి మేము అనుభవించినాం మా లైఫ్. ఈ రాత్రి పౌలులో నుంచి తిమోతిని లేవనెత్తిన దేవుడు ఈ రాత్రి నిన్ను లేవనెత్తబోతున్నాడు.